ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం. ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. యేసు అన్న ఉన్నతమైన నామమును గురించి భక్తుడైన పౌలు ఇక్కడ చెబుతున్న మాట. యేసు అన్న నామమును బట్టే మనుషులకు రక్షణ కలుగుతుంది అని ఆయన చెప్పాడు. యేసు అన్న మాటకి రక్షకుడు అని అర్థం. శృంగారమనే దేవాలయమునకు పేతురు యోహానులు వెళ్ళేటప్పుడు అక్కడ పుట్టి కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు, తన తల్లి గర్భముల నుండి కుంటివాడిగా పుట్టిన మనుషుణ్ణి దైవజనులు యేసు నామమున వానికి స్వస్థతనిచ్చినారు. వాడు స్వస్థత నుండి దిగ్గున లేచిన వెంటనే చూచే వారందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. భిక్షగాడైన వీడు ఎలా ఇట్లా లేచి నిలబడ్డాడు? వీని కాళ్ళకి శక్తి ఎట్లొచ్చింది? ఇంతకాలము వీడు కుంటివాడు కదా అని వారు ఆశ్చర్యము నొందినారు. అప్పుడు దైవజనులు జనసమూహమును చూసి, మీరు చూచుచున్న ఇతడు మీరు ఎవరినైతే సిలువ వేసినారో ఆ యేసు, మృతులలో నుండి తిరిగి లేచిన వాడు, పునరుద్ధానుడైన యేసు వీనిని నడిపించాడు, వీని కాళ్లకు శక్తినిచ్చినాడని వారు చెప్పారు. ఆ మాటలు విన్న అనేకులలో గొప్ప మార్పు కలిగింది. కానీ యేసు నామమునకు వ్యతిరేకులైన వారందరూ ఆ నామమును గురించి వారు ప్రకటన చేయకూడదని, ఆ నామమును గురించి వారు ఉచ్చరించరాదని వారిని బెదిరించారు. అప్పుడు పేతురు గారి మాట అంటున్నారు, ఈ నామము వలననే మనుషులు రక్షణ పొందాలి. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ కలుగదని చెప్పారు. అవును దేవుని బిడ్డ, యేసు అన్న నామమే పాపముల నుండి మానవులకు విమోచనను కలుగచేసేది. యేసు అన్న నామమే మనుషులను పరలోకమునకు చేర్చేది. యేసు అన్న నామమే మనుషులకు స్వస్థతనిచ్చేది. యేసు అన్న నామమే దురాత్మ క్రియలలో నుండి మనుషులను రక్షించేది. రక్షించుటకు శక్తి కలిగిన ఆ నామమును మనము మన నోట ఉచ్చరించినప్పుడు అది మనకు బలమును, శక్తిని, దేవుని రక్షణను అనుగ్రహించేటువంటిది. యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో తనను తాను బలిగా సమర్పించుకున్నవాడై తన ప్రాణమును పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన. యేసు నన్ను రక్షించని అడుగు ప్రతి వారికి దైవ రక్షణనిచ్చి పరలోక నివాసులుగా మనుషులను ఆయన చేయడానికి శక్తిమంతుడు. ఆ రక్షణ ఈ ఉదయము మీకు కావాలంటే నాతో కూడా ప్రార్థన లేఖించండి. గనుడా, పరిశుద్ధుడా, యేసు అని నీ బిడలు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు వారికి రక్షణను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.